ఆకలితో ఉన్న పులికి సడన్‌గా మేక దొరికినట్టు, మేము గోవాలో తిరుగుతూ ఉన్న వాళ్ళకి మాకు ఈ రూమ్ దొరికిందని మేము చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు చెప్పాను గదా! కిచెన్ యాక్సెస్ ఉన్న రూమ్ తీసుకున్నామని. ఇంక చాలా క్రేవింగ్ వచ్చింది చికెన్ మీద. అందుకే నేనైతే చికెన్ కర్రీ చేసేసాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకేసి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గనిచ్చాను. పసుపు, ఉప్పు కూడా వేసి, చికెన్ ముక్కలు అయితే వేసేసాను. అప్పుడు ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఉప్పు, కారం మంచిగా అడ్జస్ట్ చేసి ఏదేం పడుతుందో చూసి తర్వాత కొంచెం చికెన్ మసాలా కూడా వేసి అది బాగా మగ్గిన తర్వాత దించేస్తే ఉంది. మరి ఆకలి క్రేవింగ్ తో ఉండడం వల్ల అంత టేస్ట్ వచ్చిందా, లేకపోతే గోవాలో మనకు అప్పటికప్పుడు దొరికే ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేసుకుని ఉండడం వల్ల అంత టేస్ట్ వచ్చిందో నాకు తెలియదు. కానీ అలా వేడివేడి అన్నంలో ఆ చికెన్ ఫ్రై వేసుకుని తింటే ఉందబ్బా, అదిరిపోయింది. లిటరలీ మా హస్బెండ్ కూడా చెప్పారు, చాలా బాగుందమ్మా, ఒక్కసారిగా ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చేసింది అన్నారు. మీలో ఎవరైనా అలా చికెన్ లవర్స్ ఉంటే కమెంట్ చేసేయండి.